లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా అత్యవసర సవరణపై చర్చకు పట్టుబట్టారు. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను తొలగింపుపై చర్చించాలన్నారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు ప్రతిపక్ష సభ్యులు. సభలో నియమాలు పాటించాలని, సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ప్రతిపక్షాలు ఆందోళన విరమించలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. రాజ్యసభలోనూ అదే పరిస్థితి కనిపించింది. బీహార్లో ఓటర్ల అత్యవసర సవరణను తప్పుపట్టాయి ప్రతిపక్షాలు. ఓట్లు చోరీ చేయవద్దంటూ సభలో నినాదాలతో హోరెత్తించారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్. లోక్సభలో వాయిదా తీర్మానం కోసం నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ బీహార్లో ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగింపుపై చర్చను కోరుతూ నోటీస్ ఇచ్చారు. బీహార్లో పెద్ద సంఖ్యలోని ఓటర్లకు తమ హక్కు ఉపయోగించుకునే అవకాశం లేకుండా చేశారని మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి మోడీ ప్రభుత్వం చేసిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఈ బీహార్ ఓటర్ల జాబితాపై జరుగుతున్నటువంటి కసరత్తుపై పూర్తి స్థాయిలో విపక్షాలు తమ యొక్క ఆందోళనను అదేవిధంగా అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఈ రోజు కూడా రాజ్యసభలో ఈ అంశంపై నిరసనలు ఆందోళన చేయడంతో 12 గంటలకు వాయిదా పడింది. అదేవిధంగా లోక్సభ కూడా 2 గంటలకు వాయిదా అయింది. ఇది ఈ రోజుగా జరిగింది కాదు. ప్రతి నిత్యం కూడా విపక్షాలు పార్లమెంటు వెలుపల, పార్లమెంటు లోపల ఉభయ సభల్లోనూ కూడా తమ ఆందోళనను అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీహార్లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాను పునఃపరిశీలించేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చాలా అభ్యంతరకరమైనది విపక్షాల యొక్క అభ్యంతరం. అయితే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చింది. 65 లక్షల ఓటర్లు జాబితా నుంచి తొలగించడంలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఆయా వ్యక్తులు 2 చోట్ల నమోదు చేసుకోవటం, అదేవిధంగా వారు మృతి చెందటం, లేదా అక్కడ శాశ్వతంగా బీహార్ నుంచి వేరే చోటకు వెళ్లి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం, సరైనటువంటి ఆధారాలు పత్రాలు చూపించలేకపోవటం. ఈ కారణం చేతనే 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో చాలా పద్ధతిగా ఎన్నికల జాబితాను రూపొందించేందుకు జరిగినటువంటి కసరత్తు అన్న అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతుంది. అయితే మొత్తంగా బీహార్లో 8 లక్షల ఓటర్లు, సుమారు 8 లక్షల ఓటర్లు ఉండగా ఇప్పుడు 65 లక్షల తొలగింపుతో 7,35,00,000 ఓటర్లుగా నమోదవడం జరిగింది. అయితే ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓటర్ల జాబితా ముసాయిదాను సాయంత్రం విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక అవకాశం ఇచ్చింది. ఎవరైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది, సాక్ష్యాధారాలు ఉన్నాయి, సరైన పత్రాలు ఉన్నాయని అనుకున్నట్లయితే సెప్టెంబర్ 1 వరకు కూడా ఈ అభ్యంతరాలను ఫిర్యాదును చేసుకుని తమ ఓటర్గా తాను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెబుతుంది. 1 నెల అవకాశం ఇచ్చింది. అదేవిధంగా 1 నెల అవకాశం ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 30వ తేదీన అంతిమంగా కేంద్ర ఎన్నికల సంఘం జాబితాను ఖరారు చేసి ఆ మేరకు అధికారికంగా విడుదల చేయబోతుంది. అతి త్వరలోనే బీహార్ రాష్ట్ర ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా 65 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించడం అనేది కేవలం విపక్షాలకు చెందినటువంటి ఓటర్లుగా, అదేవిధంగా బంగ్లాదేశీలు అనే పేరుతో ఈ రకంగా ఓటర్లను తొలగించడం, అదేవిధంగా దొడ్డిదారిన నేషనల్ రిజిస్ట్రేషన్ సిటిజన్స్ అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆందోళన కొనసాగుతుంది, ఇటు పార్లమెంట్లోనూ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ పునఃపరిశీలన కార్యక్రమాన్ని రద్దు చేయాలన్నది విపక్షాల యొక్క డిమాండ్. ప్రభుత్వం మాత్రం దానికి ససేమిరా ఉంటుంది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం చేసే ఈ చర్యను మేము అడ్డుకోలేమన్న అంశాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. చూడాలి.